ఒక అమ్మాయి తన స్కూటీపై సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వెనుక నుంచి ఒక కారు వచ్చి ఆమెను బలంగా ఢీకొడుతుంది. ఆ కార్ డ్రైవర్ పొరపాటున చేశాడేమో అని ఆ అమ్మాయి మొదట అనుకుంటుంది. కానీ అద్దంలో చూస్తే వాడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతూ చాలా కేర్లెస్ గా డ్రైవ్ చేస్తున్నాడని ఆమెకు అర్థమవుతుంది. గ్రీన్ సిగ్నల్ పడగానే ఆ కారు వాడు ఆమెను పక్కకు తప్పుకోమని హారన్ కొట్టి విసుక్కుంటాడు. ఆమె సీరియస్ గా చూడడంతో వాడు వెటకారంగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి వదిలిపెట్టకుండా వాడిని ఫాలో అవుతుంది. వాడు ఒక నిర్మానుష్యమైన బిల్డింగ్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఆమెను చూసి ఏంటి నా వెనుక వచ్చావు అన్నట్లుగా వెటకారంగా ఆమెపై చేయి వేయబోతాడు. వెంటనే ఆమె వాడి చేతిని మెల్లి తిప్పి గట్టిగా కొడుతుంది. వాడు తిరిగి కొట్టాలని ప్రయత్నించినా ఆమె వాడిని కింద పడేసి చితక బాదుతుంది. చివరికి వాడు తప్పించుకోవాలని చూసిన ఒక పెద్ద రాయిని వాడి కాలిపై వేసి అత్యంత క్రూరంగా వాడిని అంతం చేస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి మామూలుగా ఇంటికి వెళ్తుంది. టీవీలో ఆ మర్డర్ గురించి న్యూస్ వస్తుంటే ఆమె భర్త పిల్లలు చూస్తూ ఉంటారు. పిల్లల ముందు ఇలాంటి వార్తలు చూడకండి అని చాలా సాఫ్ట్ గా చెప్తుంది. కానీ ఆ పని చేసింది తనే అని తన ఇంట్లో ఎవ్వరికీ తెలియదు. ఇతరు పట్ల గౌరవం లేని నిర్లక్ష్యం ఒక్కోసారి ఊహించని వినాశనానికి దారి